మీ ఇండ్లకి రోజు పొద్దుగాల 7 గంటలు కాగానే 6-7 గంటలు కాగానే ఈ జిహెచ్ఎంసీ వర్కర్లు వస్తుంటారు కదా, వచ్చి ఇంట్లో ఉన్నటువంటి చెత్త కావచ్చు, కాలనీలో ఉన్నటువంటి చెత్త కావచ్చు, అంతా కూడా ఎత్తిపోస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి కూడా మీ ఇంటికి ఎవరు రావట్లేరు అనుకుంటా కదా, నేను చెప్పింది నిజమే అనుకుంటా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఎందుకు రావట్లేరు ఈ జిహెచ్ఎంసీ వర్కర్స్? ఎందుకు రావట్లేరు, ఎందుకు వర్క్ చేయట్లేరు? కాలనీలో ఎక్కడున్నటువంటి చెత్త అక్కడనే పేరుకుపోతూ ఉన్నది. దీనికి కారణం ఏంది అని అంటే, ఈ సర్ నడుస్తున్నది కదా ఎస్ఐఆర్ ప్రక్రియ. సో దానికి ఈ పారిశుద్ధ్య కార్మికులని తీసుకున్నారట, వర్క్ చేయించుకుంటున్నారట. మరి తీసుకుంటే రేవంత్ అన్న, మరి ఈ కాలనీలో ఉన్నటువంటి చెత్త ఏం కావాలి, ఇంట్లో ఉన్నటువంటి చెత్త ఏం కావాలి, ఎవరు ఎత్తిపోయాలనే? సో ఎవరి వర్క్ వాళ్ళు చేయాలి కదా. సో ఇక్కడ కొంత గందరగోళం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో మరి ఆ పారిశుద్ధ్య కార్మికులని చాలా వరకు కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఇటు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మల్కాజ్గిరి ఈ జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం అందరినీ కూడా చాలా వరకు కూడా ఒక 70% వర్కర్లను కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకి వాడుతున్నారట. ఎట్లా వాడుతున్నారంటే, కొంతమంది బిఎల్ఓలుగా వాడుతున్నారట, చదువు వచ్చిన వారిని, ఏదైతే రాసుకుంటారో చూసారా వాళ్ళని. ఇంకా ఇంకొంతమంది ఫారాలు అందించే విధంగా ఇంటింటికి తిరగాలంటే తిరగడం శాతం అయితే లేదట అందరికీ. సో అట్లా కొంతమంది ఈ వర్కర్లను కూడా ఈ ఫారాలు పంపిణీ విషయంలో వాడుతున్నారట. సో దానివల్ల ఇటు జిహెచ్ఎంసీలో ఇబ్బంది జరుగుతూ ఉంది ఈ చెత్త తీసే విషయంలో. ఇంకోటి ఈ ఫారం నింపడంలో కూడా తప్పుడు తడకగా నడుస్తున్నది అనేది చర్చ వినిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి ఒక వార్త ఉంది, మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. సో సిబ్బంది సరికి పారిశుద్ధం గాలికి అనేది వినిపిస్తుంది. సర్విధుల్లో పారిశుద్ధ కార్మికులు కాలనీ బస్తీల్లో పేరుకుపోతున్నటువంటి చెత్త అనేది వినిపిస్తుంది. నగరంలోని ట్రై కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో 10 రోజులుగా పారిశుద్ధ పనులు సక్రమంగా జరగడం లేదు. ముఖ్యంగా కాలనీలు బస్తీల్లో చెత్త చెదారం పేరుకుపోయింది. రహదారులను శుభ్రం చేసే పారిశుద్ధ కార్మికులు ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్రణ ఏదైతే ఎస్ఐఆర్ ఉంది కదా, సో ఆ ప్రక్రియలో పాల్గొనడమే ఇందుకు ప్రధాన కారణం. సర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు పారిశుద్ధ కార్మికుల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. అయితే చాలా సర్కిళ్లలో ఎమ్యూనరేషన్ ఫారాల పంపిణీ బాధ్యతలను పారిశుద్ధ కార్మికులను అప్పగించారు. సో విద్యావంతులైనటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో ఎస్ఎఫ్ఏలుగా కొన్ని చోట్ల బూత్ లెవెల్ ఆఫీసర్లు కూడా బిఎల్ఓలు కూడా కొనసాగిస్తున్నారట. ఇది పారిశుద్ధ నిర్వహణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నది. నిజానికి ట్రై కార్పొరేషన్ల పరిధిలోనే అవసరానికి సరిపడ పారిశుద్ధ కార్మికులు లేరు వాస్తవానికి. అయితే కాగితాల్లో ఉన్న స్థాయిలోనూ కూడా క్షేత్రస్థాయిలో శానిటైజేషన్ వర్కర్లు కనిపించరు. బయోమెట్రిక్ ముఖ ఆధారిత హాజరు వంటి అధునాతన సాంకేతిక వినియోగిస్తున్నారు. ఇప్పటికీ కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కావడం లేదు. కొందరు పూర్తిగా గైహాజరు అవుతుండగా ఇంకొందరు హాజరు వేసుకొని ఇంటికి వెళ్తున్నారు. సిబ్బంది కొరత వల్ల ప్రధాన రహదారులు మినహా కాలనీలు బస్తీలో ఉన్నటువంటి అంతర్గత రోడ్లలో కూడా రోజు స్వీపింగ్ జరగడం లేదు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ కార్మికులకు ప్రస్తుతం సర్ విధులు అప్పగించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారం రోజులుగా రహదారులు ఊడకపోవడంపై ప్రజలు కొందరు ఉన్నతాధికారులకి ఫిర్యాదు కూడా చేశారు. కానీ స్పందన లేదు. మొత్తం సర్ ట్రై కార్పొరేషన్లోని శానిటేషన్పై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గిది కథ, గిది ముచ్చట. సో ఇప్పటికే ఈ చెత్త తీసలేరు నాయన కుర్రో ముర్రో అని మొత్తుకుంటున్నారు కాలనీ వాసులు, ప్రజలందరూ కూడా. సో ఈ ప్రక్రియని ఇందులో వీళ్ళని వాడడం వల్ల ఇంకా ఎక్కడున్న చెత్త అక్కడనే చెల్లచెరు ఉన్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ అన్న దీంట్లో జోక్యం చేసుకోవే, ఎందుకంటే ఇవాళ చాలామంది నిరుద్యోగులు కూడా ఉన్నారు, గాలం కూడా వాడుకోవచ్చు. చదువుకున్నటువంటి విద్యావేత్తలు, అదేవిధంగా లెక్చరర్సు, రిటైర్ అయినటువంటి విద్యావంతులు కూడా చాలామంది ఉన్నారు. సో పిహెచ్డీలు బీకామ్లు చేసినటువంటి ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఈ ప్రక్రియకు గాలం వాడుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళని ఏదో కించపరిచినట్టు కాదు ఇదంతా. వాళ్ళని ఈ ప్రక్రియలో వాడుకోవడం వల్ల కొంతమంది ఏం చేస్తున్నారు, ఇలా మొత్తం డుమా కొడుతున్నారు దీనికి రావడం. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, అటెండెన్స్ వేసుకుంటున్నారు, కథం పోతున్నారు. ఇక మరి పని వాళ్ళు చేయాలి. సో చాలా ప్రాంతంలో ఇదే, ఈ హైదరాబాదు గ్రేటర్ కమ్యూనిటీ ప్రాంతాల్లో అంతా కూడా ఇదే పరిస్థితి నడుస్తున్నది. సో ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నది, ఎక్కడి పనులు అక్కడనే ఉండిపోయినాయి. ఇది ఇంతకుముందే కొరత ఉండే, జిహెచ్ఎంసీలో కొరత ఉందనేది మనం చూసినాం. సో ఒక కాలనీకి ఒక 1000-2000 కుటుంబాలంటే ఒకరిద్దరు వస్తుండే, ఇప్పుడు ఆ ఒకరిద్దరు కూడా వస్తలేరు. సో అట్లా చాలా ఇబ్బంది జరుగుతున్నది. కొరత ఉన్నప్పటికీ ఇంకో కొంతమందిని ఇందులో యాడ్ చేసి వర్కర్లను తీసుకొచ్చి పని చేపియాలి, కానీ అలాగెళ్ళే కొంతమంది తీసుకొచ్చి దీంట్లో సరికి అప్పగిచ్చిరు. సో మరి ఇక్కడ జిహెచ్ఎంసీ వర్కర్లైనా తీసుకోండి, లేకపోతే ఆ సరికి ప్రక్రియను కొనసాగించడానికి విద్యావంతులను మేధావులనైనా అప్రోచ్ అవ్వండి అనేది ప్రజలు చెప్తున్నటువంటి ముచ్చట.
సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? మీ ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం తీయడానికి జిహెచ్ఎంసీ వర్కర్లు వస్తున్నారా, లేకపోతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకి వెళుతున్నారా అనే దాన్ని కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.